తెలంగాణ కొత్త డీజీపీగా నియమితులైన శివధర్ రెడ్డి టీవీ9 తో మాట్లాడారు. డీజీపీగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోలీసులకి దేశవ్యాప్తంగా మంచి పేరుందన్నారు. మావోయిస్టులపై ప్రభుత్వ వైఖరిని అనుసరిస్తామని తెలిపారు. శివధర్ రెడ్డి మాకు ఏ బుక్తో సంబంధం లేదు, మాకు ఖాకీ బుక్కే ముఖ్యమంటున్నారు. సోషల్ మీడియా పోస్టులు పరిధి దాటితే చర్యలు తప్పవంటున్నారు కొత్త డీజీపీ. తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా శివధర్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. 1వ తేదీన ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నారు. సో తెలంగాణతో మీకు ఎంతో అనుబంధం ఉంది. ఈ రాష్ట్ర డీజీపీగా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఏ రకంగా ఉంది మీ ఫీలింగ్? ఫస్ట్ తెలంగాణ అనుబంధంగా తెలంగాణ పుట్టినోంది కాబట్టి ప్యూర్ తెలంగాణ హైదరాబాద్ వాదిని కాబట్టి సహజంగానే నాకు ఇంకా సంతోషం ఉంటుంది కదా. మరి అందుకోసం ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం ఇచ్చినందుకని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అట్లానే రాష్ట్ర ప్రభుత్వానికి నా మనపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను పుట్టిన రాష్ట్రానికి నన్ను డీజీ కావడం అంటే నాకు నిజంగానే సంతోషంగా ఉంది. సార్, మీరు ఇంతమంది సీఎం దగ్గర పనిచేశారు, అన్ని ఇంటెలిజెన్స్లోనే చాలా ఎక్కువ కాలం పనిచేశారు. ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? తప్పకుండా బాగా ఉపయోగపడుతుందండి అది. ఎందుకంటే ఎస్పీ ఎస్ఐబీలో పనిచేసిన, డిఏజీ ఎస్ఐబీలో పనిచేసిన, ఐజీ ఇంటెలిజెన్స్గా ఉన్నాను, అంటే చీఫ్గా, మళ్ళీ అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్గా ఉన్నాను, ఒక డీజీ ఇంటెలిజెన్స్గా కూడా పనిచేస్తాను. సో ఎస్పీ నుంచి డీజీ వరకు ఉన్న 5 ర్యాంకులలో ఇక్కడ పనిచేశాను కాబట్టి సహజంగానే కొంత నాకు అనుభవం ఉంటుంది. ఇక్కడ అటు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ పోలీసింగ్ గురించి ఇటు తప్పకుండా ఈ అనుభవం నాకు డీజీపీ పోస్టులో పనికొస్తుందని అనుకుంటున్నాను. చాలా కాలం తర్వాత చాలామంది పొలిటికల్ లీడర్లు మీ ఆర్డర్ తర్వాత చాలామంది చెప్తున్నారు తెలంగాణలో పోలీసింగ్ ఒక కొత్త రోడ్కి ఇది రాబోతుందని. అంత నమ్మకం మీ పైన పెట్టుకోవడం గల కారణం ఏమనుకుంటున్నారు? నేను పనిచేసిన దగ్గర కూడా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఆల్రెడీ తెలంగాణ పోలీసులు కొంత మంచి ఒక పేరు సంపాదించింది భారతదేశంలో. మహేందర్ రెడ్డి లాంటి వారు ఇక్కడ డీజీపీ పనిచేసి ఒక మంచి పోలీస్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసిపోయింది. ఆ ఫౌండేషన్ మీద మేము ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటే తప్పకుండా దేశంలోనే నెంబర్ 1 పోలీసింగ్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం ఆ దిశగా ఉన్నాము. ఇంకా అన్ని ఒక పోలీసింగ్ అంటే ఓన్లీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమో లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయడమే కాదు, ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి పోలీసింగ్ అంటే. అవన్నీ కూడా వాటన్నిటి కూడా ప్రాపర్గా ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతే మంచి పోలీసింగ్ మనం తెలంగాణకి ఇవ్వచ్చు. సార్, మావోయిస్ట్ పార్టీ మిమ్మల్ని రక్త పిపాసి అని చాలాసార్లు సంబోధించింది. ఇప్పుడు మీరు మావోయిస్ట్ పార్టీ వాళ్ళు చివరి దశలో ఉన్నారు. మీరు డీజీ అయిన తర్వాత ఇంకా వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది? ఇట్లా మేము మొదటి నుంచి కూడా మావోయిస్టులను బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నాం. కానీ వాళ్ళు ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళు మన సమాజంలో భాగమన్న ఉద్దేశంతోనే మనం పోతున్నాం. కానీ వాళ్ళు ఏదో బయట దేశస్తులు, పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే ఎనిమిస్ అని ఎప్పుడు చూడలేదు. వాళ్ళు మనం అంటే తప్పుదోవన పోతున్న తమ్ముళ్ళే తప్పిస్తే వేరే అన్నలు కాదు, తప్పుదోవన పోయిన తమ్ముళ్ళు అనుకుంటా అని మేము అనుకునేది. సో వాళ్ళ సిద్ధాంతం పట్ల వాళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు అట్లా తీసుకున్నారు కావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి చాలా వాళ్ళే మొన్న ఇచ్చినటువంటి సీసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో సోను, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే చాలా క్లియర్గా చెప్పినాడు, మన ఈ ఇప్పుడు పనికిరాది సిద్ధాంతం మనం చాలా రాంగ్ రూట్లో వెళ్ళిపోయినాం. మనము చైనా, రష్యాలో అయింది ఇక్కడ గుడ్డిగా మనం అన్వయం చేసే ప్రయత్నం చేసినాము. అది తప్పు. మన భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మనం మన విప్లవ కార్యాచరణని నిర్మించుకునేది ఉండే కానీ గుడ్డిగా చైనాని పాటించడం తప్పు జరిగింది. తర్వాత మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారలేకపోయినాము. ఎప్పుడో పాతగా 30-40 ఇయర్స్ కింద ఉన్నటువంటి 50 ఇయర్స్ కింద ఉన్నటువంటి దాన్ని వాటిని మనం ఇంకా అట్లే పరిస్థితులు ఉన్నాయని అనుకుంటున్నాము. తప్పు అని చెప్పి ఆయనే మొన్న రాసిన లేఖలో అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ రియలైజేషన్ వచ్చింది కాబట్టి ఇట్లా అనుకుంటున్నారు కాబట్టి మావోయిస్టులు వాళ్ళు బయటకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే రాజ్యం యొక్క శక్తిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. కాబట్టి వాళ్ళు ఏమాత్రం కూడా ఇంకా ముందు అడగకుండా మేము ప్రభుత్వం ముందుకు వచ్చేస్తే ఆత్మసమర్పణ చేసేస్తే మేము వాళ్ళని కూడా పూర్తిగా సింపథెటిక్గా ఉంటాం. వాళ్ళు చేసినటువంటి వాళ్ళపైన ఉన్నటువంటి కేసు విషయంలో కూడా మేము సింపథెటిక్గా ఉంటాం. సార్, మీరు ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు లేకపోతే వివిధ దశలో పనిచేసినప్పుడే మావోయిస్ట్ ఉద్యమాన్ని అణచివేశారని మీకు పేరుంది. ఇప్పుడు రాష్ట్ర డీజీపీ వచ్చిన తర్వాత వాళ్ళ పట్ల మీ వైఖరి ఏ రకంగా ఉండబోతుంది? అంటే ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చర్చల వైపుగానే ఉంటుందా, లొంగుబాటు వైపు మీకు ఎక్కువగా ఉంటుందా, లేకుంటే గతంలో అణచివేసినాగానే మనం ప్రభుత్వం యొక్క పాలసీ అనుగుణంగానే మన పోలీసింగ్ ఉంటుంది తప్పిస్తే పోలీసులకు సపరేట్ విధానము, ప్రభుత్వానికి సపరేట్ విధానం ఉండదు. ప్రభుత్వం నిర్ధారించినటువంటి తయారు చేసినటువంటి పాలసీకి అనుగుణంగానే మనం మన పోలీసింగ్ నిర్వహిస్తాము. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చాలా దెబ్బతిని ఉన్నారు కాబట్టి, చాలా ఒక బ్యాడ్ దశలో ఉన్నారు కాబట్టి మేము ఓపెన్గా వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నాము. రాండి, మీరు ఆత్మసమర్పణ చేయండి, ప్రభుత్వం ముందు రండి. ప్రభుత్వం చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీలు చేస్తుంది. ఒక 30 ఇయర్స్ కిందకి 20 ఇయర్స్ కిందకి అట్లా ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు.
కాబట్టి మీరు ముందుకు రండి, మీకు ఏ రకమైనటువంటి సహకారం అందిస్తారో తప్పకుండా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. పోలీస్ శాఖ నుంచి కూడా ఎట్లాంటి వేధింపులు అట్లాంటివి అంటుంటారు, అట్లాంటివి కూడా ఏమి ఉండకుండా మీ పైన ఉన్న కేసుల విషయంలో కూడా చాలా సింపథెటిక్ ఉంటుంది. సార్, ప్రధానంగా ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు పోస్టింగ్స్ విషయంలో కొంత చర్చ జరుగుతుంది. మీ హయాంలో పొలిటికల్ జోక్యం లేకుండా పోస్టింగ్స్ వస్తాయన్న నమ్మకం మీరు డిపార్ట్మెంట్కి ఇస్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు ఉన్న వాళ్ళలో కూడా ఒకవేళ కనుక ఎవరన్నా పొలిటీషియన్ కావచ్చు, ఎమ్మెల్యే గారు కావచ్చు, వారి ప్రజాప్రతినిధి కాబట్టి వారికి కొన్ని రిక్వెస్ట్లు ఉంటాయి. తప్పకుండా ఆ రిక్వెస్ట్లను మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. కొన్నిసార్లు ఏమైందంటే తెలియకుండా కొంత బ్యాడ్ నేమ్స్ ఇవ్వచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా సరిగ్గా ఫలానా వాడు పోస్టింగ్ ఇవ్వండి మా ఇన్స్పెక్టర్ గాను సీనియర్ ఎస్ఐ గారు వాళ్ళు చెప్తాం మేము, సరిగ్గా ఈయన బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, కొంచెం మీరు మళ్ళీ ఇంకోసారి రీథింక్ చేయండి, రీకన్సిడర్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఇంకో పేరు ఇచ్చినారు అనుకోండి, బాగుందనుకోండి ఇస్తాము. జస్ట్ బికాస్ పొలిటీషియన్ ఇచ్చినాడు కాబట్టి నో అనేది ఉండదు. ఆయన పేరు బాగున్నాడు, ఆ పొలిటీషియన్ ఇచ్చినటువంటి ఆ ఆఫీసర్కి మంచి పేరు ఉంది, ఆ ఏరియాలో బాగా చేస్తాడు, లా అండ్ ఆర్డర్ని కానీ ఇతర పోలీసింగ్ విషయాలను ఎఫెక్ట్గా మేనేజ్ చేస్తాడు అనుకుంటే ఆయనకి ఇంత ఇచ్చడం తప్పేం లేదు కదా. కానీ బ్యాడ్ వాళ్ళని మాత్రం ఈవెన్ రాజకీయ నాయకులు చెప్పినా కానీ వాళ్ళకు సంజాయిస్తాము, చెప్తాము, సార్ ఇది కొంచెం మీరు రీకన్సిడర్ చేసుకోమని చెప్తాము. అంతేగాని బ్యాడ్ ఆఫీసర్స్ని లేకపోతే చెడ్డ పేరు సంపాదించుకున్న వాళ్ళని కంటిన్యూ చేయడం. సార్, రాష్ట్రంలో పింక్ బుక్ రాజ్యాంగం ఒకటి నడుస్తుంది. ఎవరైతే అపోజిషన్ పార్టీ మమ్మల్ని వేధిస్తున్న వాళ్ళ పేర్లు మేము పింక్ బుక్లో రాస్తున్నాం, ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు. ఇట్లాంటి బెదిరింపులను మీరు ఏ రకంగా చూస్తారు? అది కరెక్ట్ కాదు. అట్లా ఈ పింక్ బుక్ అనో బ్లూ బుక్ అనో రెడ్ బుక్ అనో ఉండదు. పోలీసులకు అందరికీ కాకీ బుక్ ఒకటే ఉంటుంది, దాని ప్రకారం ఉద్యోగం చేసుకుంటామే. కానీ వాళ్ళు ఏదో ఒక తప్పుడు అభిప్రాయంతో చేయడం కరెక్ట్ కాదు, అట్లా ఉండదు. మన వాళ్ళు కనుక మేము తప్పు చేస్తే పోలీసులు తప్పు చేస్తే కోర్ట్స్ ఉన్నాయి తప్పట్టడానికి వాళ్ళని కోర్టు ముందు తీసుకుపోవచ్చు. అంతేగాని ఒక పింక్ ఏదో బుక్ కలర్ బుక్ అని చెప్పి ఆ విధంగా పోలీసులను బ్రాండింగ్ చేయడం కరెక్ట్ కాదు. అంటే పోలీస్ శాఖలో ప్రతిపక్ష పార్టీలను వేధించే సంస్కృతి గతంలో తెలంగాణలో లేదు, ఇప్పుడు ఉంది అనేది ప్రధానంగా చెప్తున్నారు. నిజంగా ఆ దృష్టి ఉందా సార్? ఇంటెలిజెన్స్ చీఫ్గా మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు. అట్లా నేను ఈ గవర్నమెంట్లో లాస్ట్ ఆల్మోస్ట్ 2 years నుంచి 20 months నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్నాను, 20 months పైన. అట్లాంటిది ఎక్కడ కూడా లేదు. ఓన్లీ ప్యూర్లీ మెరిట్స్ ప్రకారము, ఫ్యాక్ట్స్ ప్రకారము ఒక కేసు ముందుకెళ్ళడం ఉంటుంది, కానీ కేసు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. కానీ జస్ట్ బికాజ్ ఆయన ఒక వేరే పార్టీ అయినా కాబట్టి ఇంకో రకంగా ఇన్వెస్టిగేట్ చేయడం, ఈ పార్టీ అయినా కాబట్టి ఇంకో రకంగా ఇన్వెస్టిగేట్ చేయడం అట్లాంటిది. సోషల్ మీడియా కేసుల పట్ల మీ వైఖరి రకంగా ఉంటుంది సార్? ఇప్పుడున్న కరెంట్ పాలిటిక్స్ అంతా కూడా సోషల్ మీడియా బేస్డ్ జరుగుతున్నాయి కదా, అట్లాంటి వాటి మీద మీ ఫోకస్ ఏ రకంగా ఉంది? సోషల్ మీడియాలో రెండు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఒక పరిధి దాటకుండా సోషల్ మీడియాలో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటే ఎవరైనా పీరియడ్ కావచ్చు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద కానీ ఈ వ్యక్తి మీద ఆ వ్యక్తి మీద కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటే మనకేం సంబంధం లేదు. కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయకుండా పని కట్టుకొని వాళ్ళ యొక్క శీలాన్ని శంకించేటట్టుగానో వాళ్ళ క్యారెక్టర్ని భంగం చేసేటట్టుగానో అట్లా చేస్తే మాత్రం సహజంగానే వాడు కేసు ఇస్తే కేసు అవుతుంది కాదు, లేకపోతే కోర్టు ద్వారా కేసు ఇస్తే కేసు బుక్ చేయాల్సి వస్తుంది. అంతే కాబట్టి మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుని నిర్మాణాత్మకమైనటువంటి క్రిటిసిజం చేయండి, విమర్శ చేయండి. కానీ ఇట్లా కేవలం వ్యక్తిని టార్గెట్ చేసుకుంటానో, వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటానో, వ్యక్తికున్న అలవాట్లను టార్గెట్ చేసుకుంటానో అది చేయడం కరెక్ట్గా. సార్, మీరు ఎక్కడ పనిచేసినా ఆ జిల్లాలో కావచ్చు, ఆ కమిషనరేట్లో మీరు ఒక మార్క్ ఉంది, అనేక జిల్లాలో చేస్తారు, ఎస్పెషల్లీ మావోయిస్ట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే యాంటీ ఉమెన్ ట్రాఫిక్ దాంట్లో కూడా మీ మార్క్ ఉంది. యాజ్ ఏ డీజీపీగా తెలంగాణలో ఏ బేసిస్ మీద మీరు ముందుకు పోతున్నారు? ఇక ఒకసారి చార్జ్ తీసుకున్న తర్వాత నిర్ణయించుకుంటామండి. బట్ నాకు కొన్ని ఐడియాలు ఉన్నాయి, దాని ప్రకారం పోతాం. ఇంతకుముందు చెప్పినట్టుగానే కొన్ని మంచి అలవాట్లు ఇంతకుముందు సెట్ చేసి ఉన్నాయి, వాటిని ముందు తీసుకుంటాను. నా సొంత ఏదైతే ఐడియాస్ ఉన్నాయి వాటిని కూడా మిళితం చేసుకొని తప్పకుండా మంచి పొజిషన్ ఇచ్చే ప్రయత్నం. ఫైనల్గా ఈ హైదరాబాద్లో గతంలో ఏ బ్లాస్ట్ జరిగినా హైదరాబాద్ లింకులు ఉండేవి, బట్ తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఇచ్చిన సోర్స్తోనే అనేక రాష్ట్రాల్లో మీరు టెర్రరిస్టులను పట్టుకున్నారు. మీ హైదరాబాద్ అంతా సేఫ్గా ఉంది టెర్రర్ యాంగిల్లో? హైదరాబాద్ చాలా సేఫ్గా ఉందండి. హైదరాబాద్ నుంచి మనం బాధపడక్కర్లేదు. అట్లని చెప్పి మేము మా నిఘాని తగ్గిస్తామని కాదు, నిఘాని ఉంటే తప్పకుండా ఉంటుంది. బట్ మీరు అన్నట్టుగా లాస్ట్ 2 years నుంచి హైదరాబాద్లో చక్కగా ఈ టెర్రరిస్ట్ సంబంధించిన విషయాలు చాలా బాగుంది. దాన్ని కంటిన్యూ చేస్తాము. ఇంకా ఎట్లాంటి ఏమన్నా సేల్స్ కానీ అట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా ఉంటే వాటిని మొగ్గులంతో చేస్తాం. చివరిగా ఒక క్వశ్చన్ సార్, అందరూ ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, రాజశేఖర్ దగ్గర పనిచేశారు, చంద్రబాబు దగ్గర పనిచేశారు, కేసీఆర్ దగ్గర పనిచేశారు, రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు. దీంట్లో స్టేట్ పట్ల, స్టేట్కి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీ పట్ల ఏ ముఖ్యమంత్రితో మీకు ఎక్కువ యాక్సెస్ ఉంది? ఎవరితో మీకు ఎక్కువగా ఈ వర్కింగ్ స్టైల్ నచ్చింది? అది చెప్పడం కష్టం. ఎవరికి వాళ్ళకి సొంత వ్యవహార శైలి ఉంటుంది, వర్కింగ్ స్టైల్ ఉంటుంది. ఇట్లా అని చెప్పడం కష్టం. బట్ ఇప్పుడున్న సీఎం గారికి అయితే చాలా ఏజ్ ఉంది కాబట్టి, ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్ కాబట్టి చాలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ స్టేట్ని చాలా ముందుకు తీసుకుపోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా కేవలం ప్రజల అభ్యున్నతి,
రాష్ట్ర అభ్యున్నతి అన్నది ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు పోవాలన్నది మాత్రం ఉంది. సో మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది దాదాపుగా ఎస్పీ నుంచి డీజీ వరకు ఇంటెలిజెన్స్లో అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి డీజీ అయ్యాడు కాబట్టి మావోయిస్టులకు సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే స్టేట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూలో కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడతాము. తనకు ఈ స్టేట్ లా అండ్ ఆర్డర్ పట్ల కొంత అవగాహన ఉంది కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్ర డీజీపీగా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఓవరాల్గా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిన మాత్రం రాష్ట్ర డీజీ శివధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో విజయ్ టీవీ 9 హైదరాబాద్.